చేయిత వస్తుందా? 18,750 రూపాయలు పెన్షన్ వస్తుందా? ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? బాగుందా? అన్ని ఇంటికి వస్తున్నాయా? మళ్ళీ జగన్ గారు రావాలా? మరి మీ అందరూ ఆశీస్సులు ఉంటే అవన్నీ వస్తాయి. ఇప్పుడు ఆ బొలిగడ్డం చంద్రబాబు నాయుడు రకరకాలుగా చెప్తూ ఉంటారు టీవీల్లోని, అవన్నీ నమ్మకండి. జగన్ గారు ఇంకొకసారి వస్తే మనందరి భవిష్యత్తు మారుతుంది. మనందరి జీవితాల్లో కూడా మళ్ళీ అందరూ చదువుకునే వాళ్ళకి చదువు, మీలాంటి వాళ్ళకి చేయిత, ఈ పథకాలు గతంలో ఎవరూ చేయలేదు కదా. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు చేస్తుంటే అప్పులు చేసామంటాడు, మళ్ళీ నేను కంటిన్యూ చేస్తూ ఉంటాడు. బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుని జగన్ గారిని ఆస్వాదించండి. పెన్షన్ వస్తుందా? ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? బాగుందా? మళ్ళీ జగన్ గారు రావాలా? సరే, మీ ఆశీస్సులు దీవులు ఎప్పుడు జగన్ గారికి ఉంటారు. సూరిబాబు అమ్మఒడి వస్తుందా? మీ చేతి వస్తుందా మీ అమ్మకి? హాయ్, పెన్షన్ వస్తుందా? జగన్ గారిని ఆశీర్వదించాలి అందరూ తప్పకుండా. మళ్ళీ మనకి జగన్ గారు. సరే, నమస్తే అమ్మా. అప్పారు ఎవరు? అమరాపల్లి అప్పారు. ఆయన పెన్షన్ వస్తుందా? మీకు చేతి వస్తుందా? జగన్ గారు పంపించారు గడప గడపకి వెళ్ళి మీ అందరూ యోగక్షేమాలు అడిగి మీకు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించమే. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? బాగుందమ్మా. మళ్ళీ జగన్ గారు రావాలా? మీరందరూ ఆశీర్వదిస్తారా? సరే, మీ ఆశీస్సులు దీవెనలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. సన్యాసం ఎవరు? పెన్షన్ వస్తుందా ఆవిడకి? అమ్మఒడి వస్తుందమ్మా? ఆసరా వస్తుందా? డ్వాక్రా రుణమాఫీ అయింది కదా? చంద్రబాబు నాయుడు పెట్టిన బకాయి క్లియర్ అయిందా? మరి అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు పోతూ పోతూ మీకు ఇస్తానని డ్వాక్రా రుణమాఫీలు చేయకుండా పోయాడు. జగన్ గారు వచ్చిన తర్వాత చేస్తున్నారు. ఏం చదువుతున్నావు తల్లి? బాగా చదువు. ఈ పెన్షన్ అనేది ఎవరైనా ఇంతకుముందు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారా? ఇంత అమౌంట్ దేశంలో ఎక్కడన్నా ఉందా? నెలకి 2,750 రూపాయలు. అమ్మఒడి ఇప్పుడు మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు? సరే, గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు. చిన్నప్పుడు మన స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కింటి పిల్లలు కొత్త బట్టలు వేసుకుంటే మనకి ఎప్పుడు కొంటామని చూసి మార్పులన్నీ తీసుకొచ్చారా? అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు అడిగిన రేట్లు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కందిపప్పు కానీ, పంచదార కానీ, ఇవన్నీ కమోడిటీస్ అంటారు. అవన్నీ కూడా దేశం మొత్తం మీద ఆధారపడి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండదు. మీకు అర్థమైంది కదా? ఇన్ని చేసినప్పుడు అది కూడా మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు సాయి శక్తిలో కృషి చేస్తున్నారు. ఏం చేయగలిగారో అన్నీ చెయ్యాలి. అందరూ వృద్ధిలోకి రావాలి. ఇవాళ ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ పథకం గతంలో ఎవరైనా వర్తింపలే చేసేవారు. ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నారు. ఇవన్నీ ఆలోచించండి. రేట్లు, పెట్రోల్ అనేది మీకు వచ్చిన ఆలోచన కాదు, టీవీల్లో చూసి జనరల్గా అంతే కదా. ఆ టీవీలో వదర కొట్టేస్తున్నారు, టీవీలోనో పేపర్లోనో ఎక్కడో చోట. కాబట్టి ఆ జగన్ ఉన్నాయి మన భవిష్యత్తు. గ్యాస్, పెట్రోల్ ఏమి లేదమ్మా. పెట్రోలు, డీజిలే మెయిన్. పెట్రోలు, డీజిల్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరుగుద్ది. ఏది కావాలన్నా పెట్రోల్, డీజిల్, ఆ రెండు తగ్గితే మిగతా అన్నీ కూడా తగ్గుతాయి. ట్రాన్స్పోర్టేషన్. మీదే ఊరు? అసలు మీ నాన్నగారు ఏం వ్యవసాయమేనా? ఇప్పుడు వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది అక్కడ? ఇదివరకు మీద బాగుంది కదా. ఇప్పుడు రైతు బజార్ ఆర్బీకేలు పెట్టారు కదా వ్యవసాయ కుటుంబంలో. ఇంతకుముందు ఎలా ఉండేది పరిస్థితి? ధాన్యం సహకారం లేకపోతే కందిపప్పు సహకారం పట్టుకుని వెళ్ళిపోయేవాడు. వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా పెరగాలి. రైతుకి వేళ ఏమైపోయింది? 500-600 పెడతాను కానీ కూలీ దొరుకుతున్నాడా సీజన్లో? అర్థమైంది? ఇదంతా సైకిల్. ఓకే, పెన్షన్ వస్తుందండి. సచివాలయం ఇంటింటికి వచ్చి అన్ని చెప్తున్నారండి. ఏ పథకాలు వస్తుంది? అమ్మఒడి వస్తుంది సార్. ఓకే, విద్యా దీవెన పథకాలు వస్తుంది. ఓకే, సరే. మీ ఆశీస్సుల దీవెనలు ఎప్పుడు జగన్ అనుకుంటారు. మా గడప గడపకే మన ప్రభుత్వ కార్యక్రమం. డ్వాక్రా రుణమాఫీ వచ్చిందా? మీకు వచ్చిందా? జగన్ పంపించారు. ఇంటింటికి వెళ్ళి మిమ్మల్ని అందరినీ కలిసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించు. ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంటుంది. మీకు ఏది ఎలిజిబిలిటీ ఉందో అప్లై చేయండి. నమస్తే. వచ్చింది ఇంతకుముందు అమ్మఒడి 2 times వచ్చింది. ఇంతకుముందు ఫీజు రీంబర్స్మెంట్ వస్తుంది కదా. ఎలా ఉందమ్మా జగన్ పరిపాలన? బాగుందా? మీ అందరూ ఆశీస్సులు. ఎందుకంటే అమ్మా ఈరోజు జగన్ గారు తీసుకొచ్చింది ఆషామాషి మార్పు కాదు. ఇంకొకసారి ఆయన వస్తే అప్పుడు నిజంగా మనకి ఆ ప్రతిఫలం కనపడుతుంది. వెంటనే వాళ్ళకి తెలుస్తుంది. మీకేమొస్తున్నాయమ్మా? వస్తున్నాయి పథకాలు? ఏమొస్తున్నాయి? వస్తున్నాయి. సరే, మీ ఆశీస్సులు దీవులు ఎప్పుడు జగన్ అనుకుంటారు. సరే,
నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మఒడి వస్తుందా? వస్తుంది. వస్తుందా? ఏం చదువుతున్నావు తల్లి? 4th క్లాసా? గడపడే మన ప్రభుత్వ కార్యక్రమం అమ్మా. మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. ఓకే. నమస్తే మా చేయుత పథకం మంచిదేనా? ఆ డబ్బులు ఉపయోగపడుతున్నాయా? ఏం చేస్తారా డబ్బులతో? ఏం చేస్తాం, ఏదో ఒకటి ఉంటే వ్యాపారం చేస్తాం. ఏం వ్యాపారం చేస్తారు? మేకలు కొనుక్కుంటారు. ఎక్కడ కొండ మీద అమ్మేస్తారా? ఊర్లో. ఏ ఊరు మీది? ఎక్కడ అచ్చితాపురం దారా? రామన్నపాలెం. అది నాకు తెలుసు. మా అన్నయ్య ఉంటాడా? ఉండేవాడు. ఇప్పుడు ఆడికి వెళ్ళిపోయారు. అక్కడేనా? సత్యబాబు వాళ్ళ ఇంటి దగ్గర. అందుకనే అడుగుతున్నాను అచ్చితాపురం అంటే. ఓకే సరే అమ్మా. అయితే ఓకే. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. మీకు ఏమొస్తున్నాయమ్మా? చేయితో బుక్లు ఎట్ట రాలేదా వీళ్ళది? ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? మరి మీరు అందరూ ఎప్పుడు వచ్చినా ఆశీర్వదించాలి. ఆ బొళ్ళు గడ్డమైన వస్తూ ఉంటే టీవీలో అది ఇది సొల్లు ప్రచారం చేస్తారు, నమ్మొద్దు. అంటే మన భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారే నిజాయితీగా చేస్తున్నారు. కాబట్టి మీతో పాటు అందరూ కూడా జగన్ గారు సపోర్ట్ చేయండి అమ్మా. నమస్తే. రోహిణి అమ్మఒడి వస్తుందమ్మా. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? మొహోటం లేకుండా చెప్పు. ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? సరే మీ ఆఫీసులో ఎప్పుడు ఉండాలి? దామోదర్ ఎవరమ్మా? దామోదరం పక్కిల్లా. వీళ్ళు ఏం ఇంకెవరైనా ఉన్నారు మీ ఇంట్లో? సరే చేయితే ఎవరికి వస్తుంది పెన్షన్? దామోదర్. ఓకే మీదేనా? గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం. ఏదైనా సమస్యలు ఉన్నాయా మీకు? అంత బాగానే ఉందా? జగన్ గారి పరిపాలన బాగుందా? ఆశీర్వదిస్తారా జగన్ గారిని? ఎందుకంటే విద్యా దీవెన అవ్వచ్చు, లేకపోతే వసతి దీవెన అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, పెన్షన్ అవ్వచ్చు, అన్నీ కూడా ఈరోజు మన గడప వద్దకే తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇంకొకసారి జగన్ గారికి అవకాశం ఇవ్వండి. ఏదైనా సమస్యలు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. వచ్చారా? అప్పుడు మ్యాపింగ్ చేయించుకోండి. అమ్మఒడి వస్తుందా? సూర్యనారాయణ రైతు భరోసా వచ్చిందా? ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంటుంది. మీకు ఏది ఎలిజిబిలిటీ? మోడీ డబ్బులే రాలేదండి. మోడీ మన వస్తున్నాయి కదా, జగన్ గారి వస్తున్నాయి కదా. సరే ఓకే ఓకే సార్. నమస్తే అమ్మా. మా పెన్షన్ వస్తుందా? చేయిత 18,750 రూపాయలు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అమ్మా బాగుంది. మళ్ళీ జగన్ గారు కోటేస్తారా? మళ్ళీ రావాలా జగన్ గారు? తప్పకుండా రావాలి. అమ్మఒడి వస్తుందా? జగన్ గారు పంపించారు. ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంటుంది. జగన్ గారిని ఆశీర్వదించండి. ఆయనే మన భవిష్యత్తు. పెన్షన్ వస్తుందా? సరే ఓకే సరే. మీకమ్మా ఆసరా డాక్టర్ రుణమాఫీ వస్తుందా? జగన్ గారు పంపించారమ్మా. ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంది. మీకు ఏది ఎలిజిబిలిటీని అప్లై చేయండి. ఇస్తున్నారా? ఇస్తున్నారా? ఎంత? 2,700. లంచం ఏమైనా ఇస్తున్నావా? బాగుందా జగన్ గారి పరిపాలన? ఇప్పటికి బాగుంది. మరి భవిష్యత్తు కూడా బాగుండాలంటే మళ్ళీ ఆయనే రావాలి. నమస్తే అమ్మా. వరలక్ష్మి అమ్మఒడి వస్తుందమ్మా? వస్తుందమ్మా. ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంటుంది. మీకు ఏది ఎలిజిబిలిటీ అప్లై చేయండి. అమ్మ అమ్మఒడి వస్తుందా? కృష్ణమే మీ ఆశీస్సులు దీవులు ఎప్పుడు జగన్ గారికి ఉండాలమ్మా. ఏమొస్తున్నాయి? పెన్షన్ వస్తున్నాయి. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? మళ్ళీ ఆశీర్వదిస్తారా? సరే మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి తల్లి. అప్పల బాతులు అప్పారు. చేతి వస్తుందా అమ్మకి? పెన్షన్ వస్తుందా? వస్తుందా? జగన్ అన్న ఆశీర్వదించమని చెప్పి. అమ్మా నమస్తే అమ్మా. అమ్మఒడి వస్తుందా? వస్తుందా? ఇందులో ఏ పథకాలు ఎవరికి వర్తిస్తే అనేది ఉంటుంది. మీకు ఏది ఎలిజిబిలిటీని అప్లై చేయండి. నమస్తే అమ్మా.
పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో ఎవరికి? మీ మామయ్య గారికి. ఇది వేరు. మీకు అమ్మఒడి అవి వస్తున్నాయా? ఎలా ఉందమ్మా జగన్ పాలన? బాగుందా? మీ ఆశీస్సులు దేవుళ్ళు ఎప్పుడూ ఉండాలి. మన భవిష్యత్తు కోసం మళ్ళీ జగనన్నే రావాలి. ఇది ఎవరిది? లేరా మీకమ్మా? మీకు ఏమైనా వస్తున్నాయా పథకాలు? అమ్మఒడి వస్తుందా? డోక్రాలు ఉన్నారా? రాదా? ఈసారి వచ్చినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు చెప్పండి మిగతా వాళ్ళు. ఇప్పుడు మీకమ్మా మీకేమైనా వస్తున్నాయా? మాకు ఇంకా రేషన్ కార్డు అద్దెకి వచ్చారు. కొత్తగా వచ్చారా? ఏ ఊరి నుంచి అమ్మా? ఇక్కడే అంటే ఎల్జీఎస్ కాలనీ నుంచి ఇక్కడికి వచ్చారు. సరే మార్చుకోండి. సరే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. గడప గడపకే మన ప్రభుత్వం అమ్మా. జగన్ గారు పంపించారు ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే అడిగి పరిస్థితి ఏదైనా ఉంటే చెప్పండి. సరే 8,750 రూపాయలు జగన్ పంపించారు. గడప గడపకి వెళ్ళి మిమ్మల్ని అందరినీ కలిసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఆశీర్దిస్తారా జగన్ అని మళ్ళీని? థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. మీకు అమ్మఒడి అవి వస్తున్నాయా? డోక్రాలు ఉన్నారా? సరే ఏదైనా సమస్యలు ఉన్నాయా? ఏదైనా ఉంటే చెప్పండి. జగన్ అని ఆశీర్వదించండి. మా చేయిత వస్తుందా? 18,750 రూపాయలు వస్తుంది. ఎలా ఉందమ్మా జగన్ అని పరిపాలన? బాగుందమ్మా. మళ్ళీ ఆశీర్వదిస్తారా జగన్ అని? గడప గడపకి వెళ్ళి జగన్ అన్న మిమ్మల్ని అందరినీ కలిసి మీకు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుని పంపి. మీకు వస్తున్నాయండి. జగన్ అని సపోర్ట్ చేయండి. ధనం పెట్టుకోవడం మరి. చేయిత వస్తుందా? పెన్షన్ వస్తుందా? జగన్ గారిని ఆశీర్వదించాలి. గట్టిగా మీ వేదిలో అందరూ ఆశీర్వదించాలి. రా మామ. నమస్కారం. గవర్నమెంట్ యాభేనా? ఏ మరి కవర్లు అయ్యాయి? ఫ్యాషనా? చెప్పు తల్లి. కవర్ అయితే ఉంది కదా, మరి ఎంత తీసావు? పద్మావత నీ పేరు? మమ్మీ పేరు? బాగుందా ట్యాబు? ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి? మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సరే బాగా ఇట్లా యూజ్ఫుల్ అమ్మా. బాగుందా? దీనివల్ల ఉపయోగం ఉందా? ఎవరిచ్చారు? మమ్మీ డాడీ మీ స్ట్రీట్లో అందరికీ చెప్తావా జగన్ అన్నే? మళ్ళీ సరే అది ఉంచుకో, కవర్ ఉంచుకో. పడిపోయింది అనుకో ఎవరు కదా సెక్యూర్ ఎప్పుడు. సరే ఓకే, కవర్ పెట్టించుకో. జారిపోద్ది, స్లీక్ కదా. బాగానే ఉంది. మరి ఇంకా ఎవరు చేయవలసిందో చేస్తున్నారు. బాగానే చేస్తున్నారు. ఇది వరకు ఫంక్షన్ ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చి తెలుసా? ఎప్పుడు ఇస్తారో తెలుసా? పెన్షన్ ఫస్ట్ ఇంకా తీసుకోవాలి. అదే ఇది వరకు ఫంక్షన్ ఇవ్వాలంటే అంటే మీకు చెప్తున్నాను తెలియక. మీరు ఇప్పుడు ఆడు ఉంటాడు, ఆడు బొల్లిగడ్డం, ఆడికి 5-6 ఛానల్స్ పేపర్లు ఉన్నాయి. అబద్ధం నిజం చేయాలని, నిజాలను అబద్ధం చేయాలని ప్రయత్నిస్తుంటాడు చంద్రబాబు నాయుడు అంటాడు. అలా చాలామంది తీసి తెలియక మాట్లాడుకుంటున్నారు. ఈ వార్డు మొత్తానికి ఒక ఆఫీస్ ఉండేది, అంతేనమ్మా? అంతే సార్. అప్పారావు గారు, జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వకముందు ఈ వార్డు మొత్తానికి ఒకటేనా ఆఫీసు? ఎక్కడ? బర్మా క్యాంప్ చివరిని. మీలాంటి వాళ్ళు ఫంక్షన్ ఇవ్వాలంటే 5వ తారీఖున ఇస్తారో తెలీదు, 10వ తారీఖున ఇస్తారో తెలియదు. నీ పనులన్నీ మానుకోవాలి, చెప్పులు అరిగిపోవాలి, కాళ్ళు నొప్పులు పుట్టాలి. అలాంటిది ఈ వార్డుకు ఇప్పుడు 5 సచివాలయాలు పెట్టారు. 30,000 జనాభాకు ఒకటి ఉంటే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ప్రతి 5,000 జనాభాకు ఒక సచివాలయం పెట్టి 56 వీళ్ళకి వాలంటీర్లు పెట్టి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టారు. సచివాలయం ఎంప్లాయీస్ని పెట్టారు. మీ సర్వీస్ మీ గడప వద్దకే తీసుకొస్తున్నారు. పథకాలు ఇచ్చేవాడు కులం చూడలేదు, మీరు ఏ పార్టీ చూడలేదు, అందరికీ ఇస్తున్నారు. గతంలో అలా ఉండేది కాదు. జనభూమి కమిటీలు ఉండి ఇంటికి వచ్చి ముఖం చూసి ఇలా మాట్లాడి వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు అయితేనే ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ గారి దగ్గర అలా లేదు. పథకాలు ఇచ్చేవాడికి అందరికీ ఇస్తున్నారు. అంటే అలాంటి మనసున్న ముఖ్యమంత్రి మళ్ళీ మనకు అలాంటి మంచి నాయకుడు ఇప్పుడు వరకు రాలేదు, మళ్ళీ రాలేరు. కాబట్టి అందరికీ మన భవిష్యత్తు కోసం జగన్ గారిని ఆశీర్వదించండి. పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? అమ్మఒడి వస్తుందా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ గారిని ఆశీర్వదిస్తారా? తప్పకుండా జగన్ అన్నే మళ్ళీ రావాలి, మన భవిష్యత్తు బాగుండాలంటే. మీకేమైనా పథకాలు వస్తున్నాయమ్మా? ఏమొస్తున్నాయి తల్లి? అమ్మఒడి అయ్యింది వస్తుందా? డోక్రాలు ఉన్నావా? సరే రేఖ
అమ్మ చేతి వస్తుందమ్మా 18,750 వస్తున్నాయా? జగన్ అని పంపించారమ్మా గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం. మీ ఆశీస్సులు దీవులు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటారు. ఇంట్లో ఎవరికి వస్తుందా? చేయిత మీ అత్తయ్య గారు 18,750 వస్తుందా? జగన్ అని పంపించారమ్మా గడపగా. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? బాగుందమ్మా. మీ ఆశీస్సులు దీవులు ఎప్పుడు ఉండాలమ్మా మంచి కోసం. చేతి వస్తుందా మీకు? బాగుందా జగన్ గారి పరిపాలన? జగన్ గారిని ఆస్వాదిస్తారా? మా అమ్మఒడి వచ్చిందా? ఎవరి చేదోడు వచ్చింది. ఎవరు? సతీష్ ఎవరు మీదమ్మా? వసంత అమ్మ అమ్మఒడి వచ్చిందా మీకు? ఆవిడకి చేయుతా ఫంక్షన్ అండి. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? మరి జగన్ గారి వల్ల మీరు చూసారు కదా గారు, మీ గడపకి మీ పిల్లల చదువులకు కానీ లేకపోతే అందరికీ మేలు జరుగుతుంది. మీరందరూ మరొకసారి జగన్ గారిని ఆశీర్వదించండి అమ్మా. నమస్కారం. ఎలాగ జగన్ గారిని ఆశీర్వదించావా అందరిని ఆశీర్వదిస్తావా? బాగుందా జగన్ గారు వచ్చాక? నీ ఆశీస్సులు ఉంటే మళ్ళీ అందరికీ మంచి జరుగుతుంది. సో నువ్వు దండం పెట్టకూడదు. ఆశీర్వదించు రాజుగారు ఎమ్మెల్యే అవుతారు. నమస్తే అమ్మా. అవుతారు నమస్తే. చాలా